హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు వీడియో అనమాట. సో చెల్లి అయితే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చింది. 7:30 ఆ టైంకి అయితే వచ్చిందనమాట. సో నాకు తెలియదు వస్తున్నట్టు. ఎవరో వచ్చారు ఏంటి అని ట్యాప్ దగ్గరికి వెళ్ళేసరికి చెల్లి అయితే కాలు కడుక్కుంటుంది. ఇంక ఇదిగోండి నా కోసం అయితే పట్టీలు తీసుకొచ్చిందనమాట. అదే ఇక్కడ ఇస్తుంది. ఇంకా హన్విత అయితే ఫోన్తో ఆడుకుంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయిందంట. సో చెప్పకుండానే ఇంటి వరకు వచ్చింది. ఇంకా ఆటో కూడా ఇక్కడ వరకు వచ్చిందంట. సో లగేజ్ అది చాలా ఎక్కువగా ఉంది. సో అలాగే వచ్చింది ఒక్కతేని. ఇంక ఇదిగోండి నాకు తీసుకొచ్చింది అయితే ఇక్కడ హన్వితకి చూపిస్తున్నాను. ఈ సౌండ్ బట్టి ఏంటి చెప్పంటే, సో ఫస్ట్ అయితే చెవులీలు అని అంటుంది. ఎందుకంటే ఇంతకుముందు నాకు చెవులీలు కొన్నారనమాట. సో ఇంకా అస్తమానం అవే ఇస్తారు గిఫ్ట్ అనుకుంటుంది. ఇంకా చెవులీలు కాదు ఏంటో సరిగ్గా చెప్పని ఇలాగా సౌండ్ చేస్తే అప్పుడు అంటుందన్నమాట, పట్టీలా. చూసారు కదా, పట్టీలు అని చెప్తుంది అనమాట. ఇంకా పాయసం ప్రిపేర్ చేశాను, అదైతే తింటున్నారు హన్విత చెల్లి. ఇంకా ఆయనకు కూడా పెట్టేశాను. ఇంక చెల్లి అయితే వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చింది ఏంటి అనేది మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఆ బ్యాగ్లో ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి మామిడి పళ్ళు అనమాట. అండ్ అలాగే కరివేపాకు కూడా తీసుకొచ్చింది. ఇంకా పాలు అండ్ అలాగే అమ్మ వచ్చేసి కొబ్బరి ప్రిపేర్ చేసిందంట. సో అది కూడా తీసుకొచ్చింది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా మల్లెపూలు అయితే ఉన్నాయి. సో ఇంక బర్త్డే కదా, సో అవన్నీ మాల కట్టేసి తీసుకుని వచ్చిందనమాట. ఇంకా అరటిపళ్ళు కూడా తీసుకొచ్చింది. ఇవిగోండి పువ్వులు చూసారు కదా, చాలా ఎక్కువగా పూసినాయి. ఇంకా అవన్నీ తీసుకుని ముందు రోజు మాల కట్టేసి ఈ విధంగా తెచ్చిందనమాట. ఇంకా అప్పటికి నేను ఇంకా రెడీ అవ్వలేదు కదా, సో నేను ఫ్రెష్ అయ్యి తర్వాత టెంపుల్కి వెళ్దాం కదా అని చెప్పేసి ఆ పూలు అవన్నీ పెట్టుకుని టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇంకా అరటిపళ్ళు కూడా తీసుకొచ్చింది కదా, సో చెట్టు వంట ఇంటి దగ్గర తీసుకొచ్చింది. అవి తీసుకుని టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో మాకు పక్కనే దగ్గరలోనే ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా చెల్లి హన్విత అయితే ఇంటి దగ్గర ఉన్నారు. సో ఇంకా నేను టెంపుల్కి అయితే వచ్చేసాము. మాకు దగ్గరలోనే ఉంటుంది. సో ఇక్కడైతే అన్ని టెంపుల్ ఒకే చోట ఉంటాయి అన్నమాట. ఏ వారం వెళ్ళినా టెంపుల్కి ఇంకా ప్రాబ్లం ఉండదు. సో శివాలయం ఉంది, అలాగే అమ్మవారి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, వినాయకుడు, ఇలా మొత్తం సోమవారం నుంచి శనివారం వరకు ఏ దేవుళ్ళు అయితే ఉంటారో మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉంటారనమాట. సో ఎవరైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇంకా ఇక్కడికైతే ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు. ఒకే చోట అందరూ ఉంటారు కదా, సో అందరినీ ఒకసారిగా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఇంక ఇదిగోండి చూపిస్తున్నాను ఎవరెవరు ఉన్నారు ఇక్కడ దేవుళ్ళు అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. బయట వచ్చేసి ఇక్కడ శివలింగం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అభిషేకం అనేది చేస్తున్నారు. సో ఇదిగోండి టెంపుల్ చుట్టుపక్కల అయితే ఈ విధంగా ఉంటుంది. కార్తీక మాసంలో అయితే ఇక్కడ భోజనాలు ఇవన్నీ అయితే పెడుతూ ఉంటారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చూసారు కదా, హన్విత అయితే ఇంకా ఫోన్తో ఆడుతూనే ఉందన్నమాట. ఆ తర్వాత కాసేపు పైకి వెళ్దాం కదా అని చెప్పేసి బయటకు అయితే వచ్చాము. కొంచెం వెదర్ అయితే కూల్గానే ఉంది. సో కూల్గా ఉంది కదా అని చెప్పేసి పైకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి తీసుకుందాం కదా అని చెప్పి పైకి అయితే వచ్చాము. ఈలోపు హన్విత ఇంకా కూల్గా ఉంది కదా, ఇంకా ఆడుతుంది. సో రౌండ్స్ తిరుగుతుంది అనమాట. సో అలా కాసేపు ఆడుకున్న తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అప్పటికే కొంచెం వర్షం వచ్చేలా ఉంది. సో ఫస్ట్గా ఫోటోలు అయితే తీసుకుని కిందకైతే వచ్చేసామన్నమాట. కట్ చేస్తే ఇంకా ఈవినింగ్ అయితే అయినా వచ్చేటప్పుడు ఇలాగ స్వీట్స్ ఇవన్నీ తీసుకుని వచ్చారు. సో ఎందుకంటే కేక్ కటింగ్ ఉందన్నమాట. మా బావగారు వాళ్ళు కేక్ తీసుకొచ్చారు. ఇంకా అక్క కేక్ తీసుకురమ్మందంట. అందుకని చెప్పేసి బావగారు ఎర్లీ మార్నింగ్ అంటే 10 ఆ టైంకి అయితే కేక్ తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ ఆయన వచ్చేటప్పుడు ఇలాగ స్వీట్స్ అవన్నీ తీసుకురమ్మన్నాను. కేక్ కట్ చేసినప్పుడు పెట్టడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి స్వీట్ హాట్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇదిగోండి కేక్ అయితే ఇదే అనమాట. నేను ఇప్పటికొచ్చి ఈ 25 ఇయర్స్లో ఎప్పుడు కేక్ అయితే కట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం కేక్ కట్ చేయడము. ఈ కేక్ కట్ చేయడం అనేది ఒక సర్ప్రైజ్ అయితే, చెల్లి రావడం ఇంకొక సర్ప్రైజు. అలా నా బర్త్డే అయితే జరిగిందనమాట. అందరూ ఉన్నప్పుడు కట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే మార్నింగ్ కట్ చేయలేదు. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. అండ్ అలాగే అక్క బావగారు వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ వస్తారు కదా అని చెప్పేసి అప్పుడైతే కట్ చేస్తున్నాను కేక్ అయితేని. ఇదిగోండి ఇక్కడ కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను కదా, అదొక రకమైన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో ఎప్పుడు నేను కేక్ అయితే ఏమి కట్ చేయలేదు. సో మా ఇంటి దగ్గర కూడా ఎప్పుడు మేము కేక్స్ అవి ఏమి కట్ చేయమన్నమాట. కానీ బర్త్డే అయితే మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈసారి నేను అలాగా సెలబ్రేట్ చేసుకోనేమో అన్న ఉద్దేశంతో మా అమ్మ అయితే మా చెల్లిని ఇంకా పంపించింది, నువ్వు వెళ్ళు లేదంటే నేను వెళ్తానని చెప్పేసి అనుకుని మా చెల్లి అయితే వచ్చిందనమాట.
నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరైనా ఉంటే ఇలాగా ఏదైనా రెడీ అయ్యి చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఎవరు లేని దానికి అంత ఏమీ ఇంట్రెస్ట్ అయితే అనిపించదు. ఆయన ఎలాగో డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, నేను ఒక్కదానే ఉంటాను కదా ఇంటి దగ్గర, ఎందుకని చెప్పేసి అనుకుంటానమాట. ఇంకా ఆ రోజు అయితే వీడియో అక్కడితో ఎండ్ చేశాను. మా అక్క వాళ్ళది ఏమీ యాడ్ చేయలేదు. ఇంక ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి చెల్లి బర్త్డే, నా బర్త్డే, చెల్లి బర్త్డే పక్కనే అనమాట. ఇంకా నా బర్త్డే నెక్స్ట్ డే చెల్లిది కదా, సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచిందనమాట ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి. నేను అప్పుడు లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి పాయసం అయితే ప్రిపేర్ చేశాను. ఇలా పూజ అయితే చేసుకుని చెల్లి అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. 5 అవుతుంది ఆ టైంకి, 5:30కి అనుకుంటా బయలుదేరి వెళ్ళారు. ఆయన అయితే బస్ స్టాండ్కి తీసుకెళ్లారనమాట బస్ ఎక్కించడానికి. ఎందుకంటే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయారు. వీడియో అయితే వాళ్ళే షూట్ చేశారనమాట. వీడియో షూట్ చేయమని నేను చెప్తే ఇంకా వీడియో అయితే ఈ విధంగా షూట్ చేశారు. బస్ అయితే 6 ఆ టైంకి ఉందంట, అప్పటి వరకు వెయిట్ చేశారు. సో అమలాపురం వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఇంటికి వేరే బస్ ఎక్కుతాం కదా అని చెప్పేసి, అంటే అమలాపురంలో తిరిగి మళ్ళీ దిగిన తర్వాత కాకినాడ బస్సు ఎక్కాలి మా ఇంటికి వెళ్ళాలంటేని, మురమల్లో దిగొచ్చు అలా అయితేని. ఇంకా 6 ఆ టైంకి అయితే బస్సు వచ్చింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, చాలామంది అయితే ఉన్నారు అప్పటికి. సో చాలా ఫాస్ట్గా ఎక్కుతున్నారు అందరూ కూడా, చూసారు కదా. వీడియో స్లో మోషన్లో పెట్టాను, అందుకే అలా వస్తుంది. సో చాలా జనం అయితే ఉన్నారు. ఇంకా చెల్లి అయితే ఎక్కేసింది ఫస్ట్ సీట్లో అయితే కూర్చుంది. హనితకి అయితే టెంపుల్కి వెళ్తున్నాను మళ్ళీ వస్తానని చెప్పి అయితే వెళ్తుంది, లేదంటే కూడా వెళ్ళిపోతానని ఏడుస్తుందని చెప్పేసి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి ముందు చెల్లి అయితే బయలుదేరిపోయిందనమాట. యాక్చువల్లీ ముందు రోజే వెళ్ళిపోతానండి, కాకపోతే కేక్ కటింగ్ కోసం అయితే ఉంచేసాను. నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది కానీ అని చెప్పేసి ఈవినింగ్ లేట్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఉంచాను అనమాట. ఇంకా నా కోసం వచ్చేటప్పుడు డ్రెస్సులు ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. అవన్నీ వీడియోలో అయితే ఏమి షేర్ చేయలేదు. పట్టీలు కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, ఓపెన్ చేసి చూపించలేదు కదా. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.